హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ వ్లాగ్ అనమాట. సో మనకి దగ్గరలో ఉగాది రాబోతుంది, కొత్త సంవత్సరం. అలా అంతేకాకుండా ఆ రోజు నుంచి మనకి చైత్ర నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి, లలితాదేవి నవరాత్రులు. సో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక కొత్త లుక్ని తీసుకురావాలని చెప్పేసి కొంచెం ప్లాన్ చేశారనమాట. సో దానికి ఒక రీజన్ ఉంది. సో ఏంటి క్లీనింగ్ సెక్షన్ ఏంటి, ఆ కొత్త లుక్ ఏంటి, ఆ రీజన్ ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నేను తీసుకొచ్చిన కొత్త లుక్ మీకు నచ్చిందా లేదో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో జస్ట్ ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. సో మన సబ్స్క్రైబర్స్కి ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం చేశాను ఆ వర్క్. సో ఏం చెప్తున్నాడు అమర్ బ్రో మీకు అర్థం కావట్లేదు కదా. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఎప్పుడూ కూడా ఇంట్లో నిత్య దీపారాధన, శుచిగా శుభ్రంగా ఉంచుకోవడము, దేవుడి మందిరం అయితే ఏంటి, ఇంట్లో అయితే ఏంటి, వీకెండ్స్ వస్తే కూడా అంటే వీక్ మొత్తం నేను ఇంట్లో ఎలా ఉంటానో నాకే తెలియదు, కానీ వీకెండ్స్ వస్తే మాత్రం మార్నింగ్ పూజ అయిపోగానే ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టుకోవడము, ఏమైనా డస్టింగ్ ఉంటే క్లీన్ చేసుకోవడము అలాంటివి చేసుకుంటూ ఉంటాను. సో అలాగే బయట తులసి కూడా మాకు ఉంటుంది, మీ అందరికీ తెలిసిందేమాట. తులసమ్మ, తులసి కూడా, గౌరీదేవి, గౌరమ్మ అన్నీ ఉంటాయి. సో అవి కూడా ప్రతి వారం కూడా నేను బుధవారం కానీ లక్షవారం కానీ సాధ్యమైనంత వరకు బుధవారం మార్నింగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా ఏమైనా పూజలు ముందు రోజు పూజలు ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు క్లీనింగ్ ఉన్నది అంటే ఇంకా ఆ రోజు ఆపేస్తాను. లక్షవారం మార్నింగ్ చేసుకుంటూ ఉంటాను. లక్షవారం మార్నింగ్ అవ్వకపోతే కనుక ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్లో ఓటీ ఉన్నా కూడా ఓటీ చేసుకుని ఇంటికి వచ్చి 7:30, 8:30 అయినా కూడా ఈవినింగ్ క్లీన్ చేసుకొని నేను పడుకుంటాను. సో అంత జాగ్రత్తగా పడతాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మన సబ్స్క్రైబర్స్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు అనమాట. సో ఏమవుతుందంటే కొన్ని రోజుల నుంచి ఏమవుతుందంటే ఎంత నీట్గా ఉంచుకుంటూ ఉంటాను, చక్కగా నిండుగా తులసి కోటకి పసుపు రాసుకొని చక్కగా వరిపిండి కుంకుమలతో మంచిగా అలంకరించుకుంటూ ఉంటాను. పూజ అని ఒకలాగా కాకుండా అలాగే వీడియో షూట్స్ కోసం ఒకలాగా కాకుండా నిత్యం నేను ఒకేలాగా అలంకరించుకుంటూ ఉంటాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏం చేస్తున్నాయంటే నేను దీపారాధన చేసుకున్న తర్వాత ఏ పండు ఏ బెల్లం ముక్కో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట. స్వీట్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. సో పెట్టింది బాగానే ఉంటుంది, తర్వాత దాన్ని పక్షులు వచ్చి తినడము, లేదంటే సాయంత్రం పూట అయితే పిల్లలు తిరుగుతూ ఉంటాయి, అవి వచ్చి తినడమో చేస్తూ ఉంటాయి. సో వచ్చినట్టుగా తినేసి వెళ్ళిపోకుండా అక్కడ ఆడుకుంటాయి అన్నమాట. సో అక్కడ గోళం మీద ప్లేస్ ఉంటుంది కదా ఫ్రంట్న, అక్కడ ఆడుకుంటూ ఉంటాయి. సో ఆ తోకతోటి అక్కడ ఇక్కడ పడిపోతే అవి ఏరుకుని తినడము, మొత్తం బొట్లన్నీ కూడా చెరిపేస్తున్నాయి అన్నమాట. మార్నింగ్ నేను ఎంత ఎర్లీగా లెగిస్తాను, 2:30కి లెగిసి దీపారాధన అంతా కూడా చేసుకొని లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసుకొని 5:30కి ఆ టైంలో కల్లా మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని సో ఆ చీకటితోటి అంత ఇదిగా అలంకరించుకుంటూ ఉంటాను. సో 6:30 కల్లా అలంకరించుకొని ఇంకా నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇంత చేస్తే ఏమవుతుందంటే సాయంత్రానికి వచ్చేసరికి అక్కడ పెట్టిన నైవేద్యం ఖాళీ అయిపోతుంది. అలానే మొత్తం ఆ బొట్లన్నీ చిరిగిపోతున్నాయి అనమాట. ఎందుకు ఇలా అవుతున్నాయి అని చెప్పేసి బాగా చూస్తే మ్యాటర్ ఏంటని చూస్తే అదనమాట మ్యాటర్. సో పక్షులు వచ్చి ఇలా చేస్తున్నాయని చెప్పేసి అప్పుడప్పుడు మాకు పని మనిషి వస్తుంది కదా ఆ అక్క కూడా చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇలా చేస్తూ ఉంటుంది. సరే చేశారు కదా అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే సాయంత్రం అయితే ఆ రోజు సాయంత్రం లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే బేగా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని సో ఆ తులసికోట కాడికి ఎక్కడైతే బొట్లు పడ్డాయో ఆ బటన్ కాడికి క్లీన్ చేసేస్తాను. సో బొట్లు పైపైన అలాగా పెట్టేసేసి అలా క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను. ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్కి ఏ పిల్లో వచ్చి నైవేద్యం పెడతాను కదా, ఒక పండు స్వీట్ మొక్కో ఒక బెల్లం మొక్కో పెడతాను కదా బయట. సో నైట్ ఏ పిల్లో వచ్చి అవి తినేసి అవి కూడా పాడు చేసేసి మార్నింగ్ లేవగానే బయట గేట్ లేవగానే గేట్లు ఓపెన్ చేస్తాను కదా. సో గేట్లు ఓపెన్ చేసి బయట వెళ్ళి అలా తులసమ్మని చూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటాను కదా. సో అలా చూస్తే మొత్తం నేను ముందు రోజు ఎంత నీట్గా పెడతానో ముగ్గు అంతా ఇది చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా పాడు చేసేస్తున్నాయి అనమాట. సో మార్నింగే అలా ఆ నెగిటివిటీ చూడగానే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది, ఇంకా వర్క్ ముందుకు వెళ్ళదు, అక్కడ ఆగిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి చాలా అంటే ఆల్మోస్ట్ నేను 1 month చూశాను అలాగా.
ఒకసారి కాకపోతే ఒకసారికి అవి ఊరుకుండా అని చెప్పేసి చూశాను. కానీ అవి మాత్రం వచ్చి వాడి పని అవి చేసుకుని వెళ్ళిపోతున్నాయి. వచ్చి తింటున్నాయి, మంచిదే, తిన్నందుకు నాకు బాధ లేదు. కానీ చేసిన అలంకారం మొత్తం పాడు చేసేస్తున్నాయి. మళ్ళీ చేసినా కూడా మళ్ళీ పాడు చేసేస్తున్నాయి. ఎంతకని చేసుకుంటూ కూర్చుంటాను అలాగా నేను. చాలా ఇంకా నా వల్ల కావట్లేదు, దీన్ని ఏం చేయాలని చెప్పేసి ఒక సొల్యూషన్ ఆలోచించాను అనమాట. ఇంకా లాభం లేదు, పెయింట్ వేసేద్దాము. పెయింట్ వేసేసేసి బొట్లు, వరిపిండితో కుంకుమతో బొట్లు పెట్టుకుందాము, పెయింట్ ఒకటి వేసేద్దాము అని చెప్పేసి ఆలోచించాను ఫస్ట్. అలా కాకుండా అవి కూడా బొట్లు కూడా పెయింట్తో వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా డిసైడ్ ఎలాగా వర్క్ స్టార్ట్ చేశాను. మొత్తం నాకు ఈ వర్క్ అంతా నాకు ఫినిష్ అవ్వడానికి ఆల్మోస్ట్ నాకు 2 వీక్స్ టైం పట్టింది అనమాట. సో సాటర్డే సండే నేను ఇంట్లో ఉంటాను కదా, సో మధ్యలో బయటికి వెళ్ళినా కూడా 1 గంట అర్ధగంట టైం కేటాయించి నిదానంగా కూర్చుని మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంలో కూర్చుని వేసాను అనమాట. వేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది ఈ పని చేసుకొని నేనంతా కూడా. సో ఎల్లో కలర్ పెయింట్ తీసుకొచ్చి దాంతో పెయింట్ అయితే వేసారనమాట. బొట్లు కూడా పెట్టేశాను, ఆల్మోస్ట్ అన్నిటికీ బొట్లు కూడా పెట్టేశాను, బొట్లు కూడా కొనేసేసి. లేకపోతే నేను వర్క్ చేయమంటే చేస్తా, నిదానంగా చేస్తా, నాకేం వర్క్ చేయడానికి నేనేం విసుగు పడను. కానీ చేసిన వరకు పాడైపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు కూడా ఎన్నిసార్లు నేను ఊపిపడ్డాను తెలుసా, చాలాసార్లు, ఆల్మోస్ట్ 1 మంత్ వరకు చూశాను అవి ఏమైనా మారుతాయి అని చెప్పేసి. అక్కడ నేను తులసికోట దగ్గర కర్ర పెడితే బెదురుతాయని చెప్పేసి మా పని మనిషి అక్క చెప్పింది. కర్ర పెట్టాను, బెదరలేదు. ఇంకా చాలా చేశాను, రాయి పెట్టాను, బెదరలేదు, దేనికి బెదరట్లేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా నేనే ఇంకా డిసైడ్ అయ్యి పెయింట్ వేసేసేసి పెట్టేద్దాం ముగ్గులు అని చెప్పేసి అనుకున్నాను. సో పెయింట్ పెట్టాక నేను ఒక పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, ఎలా ఉన్నాయని చెప్పేసి. సో కొత్త సంవత్సరానికి కొత్త లుక్ను ఎంచుకున్నానని చెప్పేసి ఒక పోస్ట్ కూడా పెట్టాను. పెడితే ఎల్లో కలర్ పెయింట్ వేయకూడదని చెప్పేసి ఎవరు కమెంట్ చేశారు. ఎంతవరకు మన వాళ్ళందరూ చెప్తారో చెప్పండి. బయట తులసికోట్లు అమ్ముతూ ఉంటారు, అవి పెయింట్ వేసే కదా నమ్ముతారు. తెచ్చిన పసుపు రాసి మనం అల్లుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను పెయింట్ వేసినా కూడా పసుపు రాయకుండా ఉండట్లేదు. పెయింట్ రాసినా సరే దాని మీద పసుపు రాసి నేను వరిపిండి కుంకుమతో బొట్లు పెడుతున్నాను నేను. ఇప్పుడు మనం ఇంట్లో ఉండిపోం కదా, బయట ఆఫీస్కి వెళ్తాము, బయట వరకు చూసుకుంటూ ఉంటాము, అవి చూసుకుంటాం ఇవి చూసుకుంటాం అంటే ఎలా చెప్పండి. సో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో అందువల్ల నాకు ఇంతకన్నా బెస్ట్ సొల్యూషన్ నాకైతే దొరకలేదు. మీరు నాకు చెప్పండి, నేను చేసింది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది. నేను కామెంట్ సెక్షన్ కూడా దీనికి ఆన్లైన్లో పెడతాను, నేను ఆఫ్ చేయను. కామెంట్ చేయండి, ఇది చేసింది కరెక్టా రాంగో మీరు నాకు చెప్తే నాకు బాగుంటుంది. రాంగ్ అయితే అది తీసేయలేము, నెక్స్ట్ టైం నుంచి ఇంకా వేరే ఏదో సొల్యూషన్ ఆలోచించుకోవాలి. కరెక్ట్ అని అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతాను, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదనమాట. సో చక్కగా పెయింట్ డబ్బా తీసుకున్నాను. 2 డబ్బాలు అయినాయి అనమాట. సో మొత్తం గౌరమ్మ సెట్కి వేసాను. మొత్తం మీకు లాస్ట్లో చూపిస్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో గౌరమ్మ సెట్కి వేసాను, తులసికోటకి వేసాను, కింద పీఠం పెడతాను కదా ఆ పీటకి వేసాను, గోళం కింద ప్లేట్కి వేసాను, మొత్తం అన్నింటికి కూడా వేసాను అనమాట. 2 డబ్బాలు అయినాయి అనమాట. ఆల్మోస్ట్ బాగా గాలి ఎండ వస్తున్న టైం కాబట్టి బేగనే ఆరిపోయినాయి అనమాట. సో చక్కగా మధ్యాహ్నం కూర్చొని వేసేసుకుంటే చల్లగాలికి ఈవినింగ్ నైట్ కల్లా బాగా డ్రై అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఉండేవన్నమాట. సో ఆ రకంగా చేసుకొని చక్కగా కొత్త సంవత్సరం ఉగాది రాబోతుంది, అలాగే కొత్త లుక్ కూడా ఎంచుకున్నాను అనమాట. సో ఎలా ఉంది, బాగుందా? మొత్తం 2 కోటింగ్లు వేసాను. సో ఫస్ట్ అంతా ఎల్లో వేసేసాను అనమాట, అన్నిటికీ ఎల్లో వేసేసేసి. సో తర్వాత 1 రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్లోనే ఎప్పుడు అనుకుంటా ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కోటింగ్ వేసాను. ఇంకో కోటింగ్ వేసి ఆ రోజు ఈవినింగ్ టైంలోనే ఇంకా బొట్లు కూడా పెట్టేశాను, రెడ్ కలర్ బొట్లు, ఎల్లో కలర్ బొట్లు కూడా పెట్టేశాను అనమాట. సో ఫైనల్లీ ఆ లుక్ అయితే అవుట్పుట్ ఈ రకంగా ఉంది. సో ఇంకా నాకు భయం అయితే లేదు, హ్యాపీగా నేను నిత్యం మంచిగా అలంకరించుకోవచ్చు, ఇంకా ఏవి వచ్చి పాడు చేయవు. యాక్చువల్లీ గోళం కూడా వేద్దామని ట్రై చేశాను, తులసికోట కూడా నేను నామం పెడతాను కదా, ఆ నామం ట్రై చేశాను పెడదామని చెప్పేసి, కానీ అది పర్ఫెక్ట్గా రాలేదు. వేసి చూశాను, బాగా రాలేదు. దాని మీద కూడా నేను ఇంకో 4 కోటింగ్ వేసాను అనమాట. ఇంకా పెయింట్ పాడైపోతుంది ఎందుకని ఇంకా వదిలేశాను అనమాట. ఆ నామం కూడా వేయలేదు. సరే అది ఒకటే కదా, మనం చేతితో వేసేద్దాంలే, అంత పైకి కూడా పాడు చేయకపోవచ్చు, ఒకవేళ
పాడు చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకో సొల్యూషన్ ఆలోచిద్దామని చెప్పేసి నేను ఇంకా అనుకొని సో అది మాత్రం ఇంకా వదిలేసాను. వీటికి ఇంకా వరిపిండితో పెడదామని చెప్పేసి అట్లా ఉంచేసాను. ఓన్లీ పిచ్చుకలకి అయితే కనుక కింద వరకు అందుతాయి, పై వరకు అయితే అందవన్నమాట. సో ఇవి కూడా పాడు చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఇంకా వీటికి కూడా వేసేద్దాము అని నేను అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో ఫైనల్ అయితే అవుట్పుట్ ఈ రకంగా వచ్చింది. అండ్ ఎలా ఉంది గౌరమ్మ సెట్కి, పెద్ద గౌరమ్మకి ఎలా వచ్చింది, బాగా వచ్చిందా? అండ్ గొల్లంకి బొట్లు కూడా అండ్ పెయింట్ వేసినా కూడా చూసారా వరిపిండితో పెడితే ఎంత బాగా లుక్ వస్తుందో. సో ఇంకా తర్వాత గడప కూడా వేసేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో పెయింట్ అయితే కొంచెం ఉంది, వీలైతే గడప కూడా వేసేసి నెక్స్ట్ నేను ఇంకొక బ్లాగ్లో ఇది షేర్ చేసుకుంటాను. సో కొత్త సంవత్సరానికి కొత్త లుక్ అనేది తెచ్చుకున్నాను మా ఇంటికి తెలుసుకోవడం ద్వారా. ఎలా ఉంది, బాగుందా? సో మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇంట్లో కూడా క్లీనింగ్ చెప్పానుగా, మనకి ఉగాది వస్తుంది, నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. సో క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను కొంచెంగా. ఈవినింగ్ టైంలో ఒక్కొక్క రూము కొంచెంగా చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ కిచెన్ స్టార్ట్ చేశాను అనమాట. సో కిచెన్ నాకు 2 days టైం పట్టింది, కొంచెంగా చేశాను. ఒక సెల్ఫ్ ఒక రోజు. అండ్ మీరు అందరూ అడుగుతున్నారు కదా నా బ్రాస్ కలెక్షన్ చూపించండి అని చెప్పేసి. నా బ్రాస్ కలెక్షన్ చూపిస్తే చాలా పెద్ద లెంత్ వీడియో అయిపోద్ది. సో అందువల్ల అది చాలా కష్టము, అప్పుడు మీరు చూసుకోవడమే నేను ఏమైనా పెడుతూ ఉంటే. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్లో చూపిస్తున్న అన్నీ కూడా ఏంటంటే నేను రెగ్యులర్గా నిత్య దీపారాధన టైంలో వాడుకునే కుందులు, పూజా వీడియో షూట్స్కి నేను చేసుకునే పూజల టైంలో పెట్టుకునే కుందులు అనమాట అవన్నీ కూడా. అలాగే పక్కన మీకు ఒక ఎల్లో కలర్ బాక్స్ చూపించాను కదా, ఆ బాక్స్లో కొన్ని విగ్రహాలు ఉంటాయి వేరేవి. అలాగే కింద ప్లాస్టిక్ బాస్కెట్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని కుందులు ఉంటాయి అనమాట. సో కొంచెం పెద్ద కుందులు అందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో వ్రతాల టైంలో, పెద్ద పండుగల టైంలో అవి తీసి వాడుకుంటూ ఉంటాను అనమాట. సో ఆ రెండు కూడా. అండ్ కింద అవన్నీ కూడా చూపించాను కదా, ఒక బాక్స్లో ఒక చిన్న ప్లాస్టిక్ దాంట్లోని అవన్నీ డ్యామేజ్ అనమాట, అవన్నీ మార్చాల్సినవి. చాలా మటుకు ఇరిగిపోయాయండి, కొన్ని పడేసాను, కొన్ని ఉంచాను అనమాట. సో ఇంకొక ర్యాక్లో ఏమొచ్చి కొన్ని సామాన్లు ఉంటాయి. సో అవి కూడా మొత్తం తీసి క్లీన్ చేస్తాను. సో గ్రైండర్, మిక్సీ, పైన బాక్సులు అన్నీ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేస్తాను. సో ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలన్నమాట. సో పండగకి కొంచెంగా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఎలా ఉంది నేను తులసిని అలంకరించిన విధానం, అలాగే నా బ్రాస్ ఐటమ్స్ కూడా కొన్ని చూశారు కదా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ మీ ఇంటెన్షన్ కింద కామెంట్